ప్రభు నామమున అందరికీ శుభోదయం. సహోదరులారా, గడిచిన మాసమంతయు కూడా ప్రభువు తన రెక్కల చాటున మనలను కాచి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అందుకు మనము ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఈరోజు వాగ్దానము ఏమనగా, కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. సహోదరులారా, దేవుడు మంచివాడు, సమస్తమైన కృతజ్ఞతలకు స్తుతులకు తగినవాడు. తన మహామంచితనములో ఆయన మనుషులను శ్రద్ధతో చూస్తూ ప్రార్థనలను వింటూ జవాబిస్తుంటాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము మనము పరిశీలించినట్లయితే, అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉండండి, ఇది మీ గురించి క్రీస్తు యేసులో దేవుని చిత్తము. సహోదరులారా, అన్ని పరిస్థితుల్లోనూ అంటే సంతోషకరము కానీ విచారకరము కానీ ఎలాంటి స్థితిలోనైనా అనే అర్థము. జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనమంతా అభ్యసించాలి. కొన్ని విషయాల్లో దేవుని సంకల్పం ఏదో మనకు తెలియకపోవచ్చు, కానీ కృతజ్ఞతలు చెప్పడంలో ఆయన చిత్తమేదో మాత్రం మనకు తెలుసు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.